అసలు ఏం జరిగిందో మీకు ఇమిగ్రేషన్లో చెప్పాలా. వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు కాస్త అర్ధగంట అయింది, అర్ధగంట కాస్త గంట సేపు అయింది. నువ్వు ఇండియన్ అని చెప్పి నేను ఎట్టడం మీద అంటది. ఏమో ముఖం చూసి అర్థం కాలేదు నేను ఇండియనా కాదనే. పూఫులు కావాలంట, పూఫులు వీళ్ళకి. ఇంతవరకు ఎప్పుడు ల్యాండ్ బార్డర్ నుంచి నేనైతే థాయిలాండ్కి ఎప్పుడు పోలేదు. నాకు వచ్చిందే ఫస్ట్ మన లావోస్దే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తా అన్నా. సో చాలా చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. భయ్యా మామూలుగా ఇది అయిపోలేదు భయ్యా. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇక్కడ లేదు, సపరేట్ రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా లావోస్లో. సో లాస్ట్ నైట్ చూసినా కదా బుల్లెట్ ట్రైను. నేను స్పెషల్గా ట్రైన్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇంత దూరం అయితే ట్రావెల్ చేసిన. ఇట్లాంటి చిన్న దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్లు ఉంది అని చెప్పి చూపించడానికి. చాలా చిన్న దేశం, చాలా పెద్ద దేశం, మరీ పెద్ద దేశం ఇది నిజాన్ని చెప్పాలంటే. అట్లాంటి దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్లు ఉంది అని చెప్పి మీకు చూపించడానికైతే నేనైతే ఆ ట్రైన్ అయితే ఎక్కి ఇంత దూరం వచ్చినాను. ఇక్కడ నేనున్న ప్లేస్లో పెద్ద గొప్ప ప్లేస్లో ఏం లేవు. 2-3 వాటర్ ఫాల్స్లు ఉన్నాయి, అవి చూడొచ్చు. వాంగ్ వ్యాంగ్ బెస్ట్ ప్లేస్. ఎక్కువ రోజులు అక్కడ స్టే చేసుకునే ట్రై చేయండి. లుబాంగ్ ప్రాబాంగ్ అంత గొప్ప ఏం కాదు, జస్ట్ ఆ రివర్ సైడ్ ఉంటుంది. ఈ టైంలో మమ్మల్ని వచ్చిన టైంలో మా ఫుల్ చలి దొప్పుతుంది. అది కాకుండా సో ఆ రివర్ సైడ్ కొంచెం మేలు. హోటల్స్ ఏమైనా తీసుకుంటే అక్కడ తీసుకోండి. నేను ఇక్కడ మ్యాడ్ మంకీ తీసుకున్నా. 2 రోజులకు గాను నాకు $12 పడింది, $12 పడినాయి. మామూలు నేను రెగ్యులర్గా తీసుకున్న దానికన్నా $3 ఎక్కువ. సో అంత జర్నీ చేసి వచ్చి అలసిపోయినా కదా, అందుకని చెప్పేసి $12 పడింది. ఓకే, నాకు ఇంకా నెక్స్ట్ చూసుకుని ఓపిక లేదు, అందుకని చెప్పి నేను తీసుకునేసిన. చలో ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను వాటర్ ఫాల్స్ అవి ఎక్స్ప్లోర్ చేసి ఈరోజే బయలుదేరేద్దాం అనుకుంటున్నాయి ప్లేస్ల నుంచి. ఎందుకంటే అంత గొప్ప ప్లేస్లు ఏం లేవు ఇక్కడ. ఉన్నాయి కొన్ని వాటర్ ఫాల్స్లు, మరి షూట్ చేసే అంత గొప్ప ప్లేసులు కావు. జస్ట్ చూడొచ్చు అన్ని బుద్ధిజంలు. ఎంతసేపు అవి చూసినాడు మీకు బోర్ తెంగుతాయి బుద్ధిజంవి. మొత్తానికి ఇక్కడ వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇక్కడతో బయలుదేరి వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చేది లోపలికి పెద్ద సిగ్నల్స్ లేవు. చెప్పినాక జస్ట్ మీకు ఈ ట్రైన్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి వచ్చిన, ఎట్లుంటుందని చెప్పేసి. మళ్ళీ ఏం చూస్తున్నారా? నేను లావోస్ వదిలైతే వెళ్ళిపోతున్నా. ఈరోజే ఆఖరి రోజు. పాస్పోర్ట్ స్టాంప్కి అయితే వెళ్ళిన. మనం తీసుకొచ్చిన బస్సు అయితే అదే. సో నేనైతే ఈరోజుతో లావోస్కి బాయ్ బాయ్ చెప్పేసి థాయిలాండ్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే అక్కడి నుంచి నాకు ఫ్లైట్లు కొంచెం చాలా చౌకగా ఉంది. అది కాకుండా మా అన్న వస్తున్నాడు. చాలా రోజులు అయిపోయింది మా అన్నని కలిసి. సో వెళ్ళి మా అన్నని కలిసేసి అక్కడి నుంచి అయితే నేను వేరే కంట్రీకి అయితే వెళ్తాను. చలో మీకు ఇక్కడ ల్యాండ్ బార్డర్లో చూపిస్తాను. మనకి ఇప్పుడు వీసా ఫ్రీ నడుస్తుంది కదా, అందుకని చెప్పి నా దగ్గర రిటర్న్ ఏం లేవు అసలుకి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. లోపలికి అయితే వెళ్ళి స్టాంప్ అయితే ఇప్పించుకొని వస్తాను ప్రధాని. ఇదే చూడండి, ఇదే లావోస్ బార్డర్. లావోస్ ఇమిగ్రేషన్ స్టాంప్ అయితే సక్సెస్ఫుల్గా వేసుకొచ్చేసినాం మనము. చూడండి అంత నిండిపోయింది కదా స్టాంపులతో. అంతే, మామూలే. స్టాంప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏం అడగలేదు, జస్ట్ వాడు కొట్టి అది రాసి చూసినాడు. హాస్టల్లో మెన్షన్ చేయగానే వాడు మళ్ళీ అడిగినాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఇట్లా మ్యాడ్ మంకీలో ఉన్నానని చెప్తే ఓకే గుద్ది స్టాంప్ గుద్ది బయటకి అయితే పంపించాడు. వచ్చేసిన ఇంకా మనం ఇక్కడి నుంచి థాయ్ ఇమిగ్రేషన్కి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళి ఆ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి లోపలికి అయితే వెళ్ళాలా. చూద్దాం అక్కడ ఏమన్నా డబ్బులు అడుగుతారా లేదా అని చెప్పేసి నాకు తెలీదు. నేను చూడాలి ఇంకా లోపల డబ్బులు అడుగుతారా ఏం కదా అని చెప్పేసి. ఇంతవరకు ఎప్పుడు ల్యాండ్ బార్డర్ నుంచి నేనైతే థాయిలాండ్కి ఎప్పుడు పోలేదు. నాకు వచ్చిందే ఫస్ట్ మన లావోస్దే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తా అన్నా. సో చాలా చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. థాయిలాండ్ బార్డర్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని వెళ్ళాలా. చూడండి ఎంతమంది కుప్పలుగా వెళ్తున్నారు. ఎంతమంది ఉండేటప్పుడు ఎన్ని గంటలు పడుతుందో తెలియట్లేదే. అదొక పెద్ద పంచాయితీ. ఆల్రెడీ స్టాంపులు ఉన్నాయి కాబట్టి తొందరగానే ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడే థాయిలాండ్ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన. భయ్యా మామూలుగా ఇది అయిపోలేదు భయ్యా. సో చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది థాయిలాండ్. ఇట్లా మామూలుగా మనకి ఎయిర్పోర్ట్లో వస్తుంటే అసలు ఏముండదు కదా, ఏమీ అడగరు, ఏం చేయరు. ఇక్కడ అసలు ఎందుకు చెప్తారు. బస్సు కూడా రోజు దెంగం పూసింది. బస్సు పాప అర్ధగంట వెయిట్ చేస్తుందంట, అంతపైన వెయిట్ చేయదంట. సో బస్సు వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. 2 కాదు 1.5 కిలోమీటర్ ఉంది రైల్వే స్టేషన్కి. సో రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తాను. అడిగితే 50 బాతులు అంటున్నాడు. 1.5 కిలోమీటర్కి 50 బాతులు ఏంట్రా అని చెప్పేసి నేను
మనకు నడవడం అలవాటే కదా, సో నడుచుకుంటా పోతా ఉన్నా. అసలు ఏం జరిగిందో మీకు ఇమిగ్రేషన్లో చెప్పాలా, వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. ఆ బాలి ఇమిగ్రేషన్ ఇట్లా అయింది, ఈ థాయిలాండ్ ల్యాండ్ బార్డర్ ఇమిగ్రేషన్ ఇట్లా అట్లే అయింది. చాలా కష్టమైపోయింది అసలు ఇమిగ్రేషన్కి. ఫస్ట్ వచ్చినానా ఫామ్ ఇచ్చినారు, ఇంకా వీసా ఫ్రీ కాబట్టి ఫామ్స్ ఇస్తారు కదా, ఫామ్ అయితే ఇచ్చినారు. డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన ఫామ్లో. డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత అందరికీ ఇంకా స్టాంప్ కొట్టి పంపిస్తున్నారు. నేను వెళ్ళి లైన్లో నించుకున్నా. సో నా ముందర 3-4 ఉన్నారు. వాళ్ళకంతా వెనక వచ్చేస్తున్నారు మళ్ళీ పాస్పోర్ట్. నాకు అర్థం కాల, సరే వాళ్ళు లోకల్స్ కదా, వాళ్ళకి సపరేట్గా ఉంటుందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కొంచెం ఉండండి, బ్యాగ్ జారిపోతుంది. లోకల్స్కి కదా, వాళ్ళు సపరేట్గా ఉంటుందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా వాళ్ళకి. కానీ వాళ్ళకి సపరేట్గా లేదు. మనకి చైనీస్కి ఇండియన్స్కి సపరేట్ క్యూ ఉంది, సపరేట్ లైనే ఉంది. చైనీస్కి ఇండియన్స్కి సపరేట్ రూమ్ ఉన్నది. రోడ్ క్రాస్ చేస్తానండి, చూడండి బండ్లు చూడండి ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఈ పక్క క్రాస్ చేయాల, జమ్మున వెళ్ళిపోతాం. అక్కడ దూరంగా వస్తున్నారు. నాంకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు. నేను ప్రజెంట్ ఇదే థాయిలాండ్కి ఎండ్. దాని తర్వాత ఇక్కడి నుంచి లావో స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు వెనక వెళ్ళిపోతున్నారు. నాకు అర్థం కాదు. నా ముందర ఇంకోడు యూఎస్ వాడే ఎవడో ఉన్నాడు, వాడికి వీసా ఉంది. ఇదే అదర్ కంట్రీ వీసా ఉందంటే నా దగ్గర లేదు, నా దగ్గర ఏం వీసాలు ఏం లేదు, హోటల్ బుకింగ్ కూడా ఏం లేదన్నాడు. స్టాంప్ కొట్టి పంపించేసినారు. మన దగ్గర హోటల్ బుకింగ్ ఉంది, నెక్స్ట్ కంట్రీ వీసా లేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, నేను మళ్ళీ ల్యాండ్ బార్డర్లో వెళ్తాను, వీసా అరైవల్ నేను మళ్ళీ లావోస్కి వస్తానని చెప్పిన ట్రిక్. లేకపోతే వీసాలు అడతాను నేను, వాళ్ళని తీసుకొచ్చేది వీసాని, అందుకని చెప్పేసి. సో వాడు పాస్పోర్ట్ చూసినారు. పాస్పోర్ట్ చూసి ఇండియన్, జస్ట్ చూడంగానే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇక్కడ లేదు, సపరేట్ రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళన్నారు. సో అక్కడ కనుక్కుంటే అక్కడ చైనీస్కి ఎంట్రీ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. ఇండియన్ ఇదిగా లేదు, చైనీస్ అని చెప్పేసి ఉంది. దాంట్లోకి వెళ్ళమన్నారు. దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఆ రూమ్లోకి ఇంకో రూమ్ ఉంది. ఆమె సూపర్వైజరు, ఆమె దగ్గరికి వెళ్ళు అన్నారు, సూపర్వైజర్ దగ్గరికి. సరేలే ఏముంది అని చెప్పి సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళినా. ఆమె పాస్పోర్ట్ చూసేసి బయట కూర్చో 2 నిమిషాలు అంటే వేరే అమ్మాయికి చేస్తూ ఉంది, బయట కూర్చో 2 నిమిషాలు పిలుస్తాను అని చెప్పింది. సో నేనైతే కూర్చున్నాను. 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు కాస్త అర్ధగంట అయింది, అర్ధగంట కాస్త గంట సేపు అయింది. తర్వాత పిలిచింది ఆమె. ఇండియా అనగానే నేను వెళ్తే అడిగింది, ల్యాండ్ బార్డర్లో ఎందుకు వస్తున్నావు అనింది. అమ్మ నేను ఉండేది ఇక్కడ విఎన్టీఎన్లో ఉన్నానమ్మా, ఇట్లాంటి ల్యాండ్ బార్డర్ దగ్గర ఆప్షను, అందువల్ల ల్యాండ్ బార్డర్లో వస్తున్నానని చెప్పిన. ఆ మాట కాదు, మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే ఫ్లై చేయాలా, ల్యాండ్ బార్డర్లో అంతా రాకూడదు అని చెప్పింది. ఎందుకమ్మా మేము ల్యాండ్ బార్డర్లో మేము ఎందుకు రాకూడదు అంటే, నో చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి నా గురించి మొత్తం డీటెయిల్స్ అడిగింది, పుట్టు పూర్వోత్తరాలు మొత్తం. నేను ఆ దేశంలో ఏం చేస్తూ ఉంటాను, ముందు ఏం చేస్తాను, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నా చెప్పిన, బ్లాగింగ్ చెప్పిన, యూట్యూబ్ ఛానల్ నెట్ రాలా, మళ్ళీ బయటకు వచ్చి వైఫై కనెక్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఆమె ఫోన్లో చూడమంటే చూడదంట, నా ఫోన్లోనే చూపించాలంట. మళ్ళీ చూపించి అట్లా బ్లాగింగ్ చేస్తాను నేనని చెప్పేసి చూపించి, నువ్వు ఇండియన్ అని చెప్పి నేను ఎట్లా మీద అంటది. ఏమ్మా ముఖం చూసి అర్థం కాలేదు నేను ఇండియనా కాదనే. సో నేను ఇండియనేనమ్మా అని చెప్పేసి మన పాస్పోర్టు, ఆధార్ కార్డు అన్నీ చూపించిన. అన్నీ చూపిస్తే మళ్ళీ అయ్యో మళ్ళీ బ్యాగ్ అన్నీ చూపిస్తుంది. మళ్ళీ నాకు ప్రింట్అవుట్ కావాలనింది. బయటకు వస్తే ఆడో మూలబడి ఉంది ప్రింట్అవుట్. ఆడికి వెళ్ళి మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని
అన్నీ తీసుకొని వెళ్ళాం. అన్నీ తీసుకొని వెళ్తే కూర్చోబెట్టి 1కి 10 సార్లు చెప్పింది, నువ్వు రాకూడదు ఇట్లా ల్యాండ్ బార్డర్లో, మీరు ఇంటర్నేషనల్ నుంచే రావాలా, అదే మీకు చాలా మంచిది, ల్యాండ్ బార్డర్లో వద్దు, నెక్స్ట్ టైం రావద్దు అనింది. హోటల్ బుకింగ్ అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకుని ఎత్తుకెళ్ళి చూపించిన. ఆల్మోస్ట్ అక్కడ 2-3 గంటలు పట్టింది ఇమిగ్రేషన్ అయిపోదానికి. తిప్పుతూనే ఉన్నారు ఆ పక్కకి ఈ పక్కకి, అది కావాలా ఇది కావాలా అని చెప్పేసి. అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి. ఇప్పుడు నేను ఆధార్ కార్డు ఎత్తుకోవడం మర్చిపోయి ఉంటే ఏమైండేది? నేను ఇండియన్ అని చెప్పి ఎట్లా ప్రూవ్ చేసే వాళ్ళకి? పాస్పోర్ట్లో ఉంటుంది నేను ఇండియన్ అని చెప్పేసి క్లియర్గా, అది సరిపోలేదంట. మన దేశం ఇచ్చే ప్రూఫ్ కూడా కావాలంట, ప్రూఫ్లు కావాలంట, ప్రూఫ్లు వీళ్ళకి. సో మళ్ళా చెప్పిన, ఇట్లా మాకేం తెలుసు ఇట్లా ఉంటుందని చెప్పేసి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకే తెలుస్తుంది. సో దీనివల్ల నేను మా వాళ్ళకి చెప్తాను ల్యాండ్ బార్డర్లో రావద్దని చెప్పేసి, దానివల్ల అందరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పిన. అప్పుడు కన్విన్స్ అయింది. ఇట్లా నేను చెప్తే ఇంక జనాలు చూస్తారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు మాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం కన్విన్స్ అయ్యి అట్ట మాట్లాడి ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసి మళ్ళీ నేను ఇచ్చింది స్టాంప్ వేసి 10 రోజులే ఉంటావు కదా, ఖచ్చితంగా 10 రోజులే ఉంటావు కదా అనింది. 10 రోజులే ఉంటాను నీ అమ్మ అని చెప్పేసి దాంతో మళ్ళీ స్టాంప్ వేసి వచ్చిన. సో అది కథ. ఇమిగ్రేషన్ అయితే చాలా కష్టమైంది అసలుకి. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ నడిచి వచ్చేసిన, మీతో మాట్లాడుకుంటా. ఇంకా 500 మీటర్లు ఉంది. రైల్వే ట్రాక్లు కనిపిస్తున్నాయి నాకు ఇట్ల నుంచి, చూడండి. ఇంకా అన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాలా. సో దిగంగానే మీరైతే టుక్టుక్కులు తీసుకోండి. వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకో అంటారు. టుక్టుక్కులు తీసుకోకండి. బయటకు వచ్చేసి 711లో సిమ్ కొనుక్కోండి. 1 వీక్ సిమ్ అయితే కొనుక్కున్నా. డిటిడిసి ఏదో తక్కువలో ఉండింది, 49 బాతులు ఉండింది. ఒక్కలే పోతే అన్ని చోట్ల వైఫై ఉంటుంది కదా అని చెప్పేసి అదైతే కొనుక్కున్నా. అది కొనుక్కునేసి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని 711లో కూడా కరెన్సీ డాలర్లు కానీ కిప్పు కానీ లావోస్ కిప్పు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆడికి వెళ్ళి మళ్ళీ డబ్బులు మార్చుకొని సిమ్ వేయించుకొని చూస్తే 1.5 కిలోమీటర్ ఉంటుంది. మంటగడ 50 బాతులు అడుగుతున్నాడు. ఇట్లా కాదురా మీతో అని చెప్పేసి నేను నడుచుకుంటూ వచ్చేసిన, వద్దని చెప్పేసి. బాలికల్లా ఇది ఇంకా కష్టమైంది. బాలి ఇమిగ్రేషన్ ఒక పెద్ద పంచాయతీ అనుకుంటే నాకు, ఇది దానికన్నా పెద్ద రడ్డిది. ఎట్లోకట్లా సక్సెస్ఫుల్గా మనమైతే థాయిలాండ్లో అడుగు పెట్టేసినాం. ఇంక ఇక్కడి నుంచి ఓవర్ నైట్ ట్రైన్ ఉంది నాకు బ్యాంకాక్కి. 700 కిలోమీటర్లకు కానీ నాకు $8 పడింది. మేలే కదా, 700 కిలోమీటర్లు $8 అంటే మామూలు విషయం కాదు ఇక్కడ. సో చలో ఇకైతే ఉంటాం. మళ్ళీ కెమెరా హ్యాండిల్ చేసుకుని బ్యాగులు జారిపోతున్నాయి. మా రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాడుకుందాం.